ప్రకాశం జిల్లాలో నకిలీ బంగారం పెట్టి డబ్బులు ఎత్తుకెళ్లిన సంఘటన కలకలం రేపింది. త్రిపురాంతకం పట్టణంలో ఇద్దరు కేటుగాళ్లు బంగారు షాపు యాజమానిని బురిడీ కొట్టించారు. నకిలీ బంగారం పెట్టి బంగారం షాపు యాజమానికి 1,50,000 రూపాయలు టోక్రా వేశారు ఇద్దరు కేటుగాళ్లు. త్రిపురాంతకం శ్రీ వాసవి జ్యువెలర్స్ షాప్ లో 28 గ్రాముల బ్రాస్లెట్ ను నకిలీ బంగారం తనఖా పెట్టి 1,50,000 రూపాయలతో ఇద్దరు కేటుగాళ్లు ఉడాయించారు. తనఖా పెట్టింది నకిలీ బంగారం అని తేలడంతో షాప్ యాజమాని లబోదిబో అంటూ గుండెలు బాదుకున్నాడు. జరిగిన విషయాన్ని షాప్ యాజమాని త్రిపురాంతకం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.